నాకు తెలిసి ఈవిడితో మన సుమగారు ఇందాక మాట్లాడిన 5 నిమిషాలే అంత సరదాగా ఉందంటే ఆలయ గారితో. ఎందుకంటే నాకు సమంత గారిలో ఉన్న సేమ్ లక్షణం ఆవిడలో కూడా కనిపించింది. ఎందుకంటే సమంత కూడా మేము పనిచేసేటప్పుడు సెట్లు ఒక డైనమిట్ ఉన్నట్టుగా ఉంటుంది. అంటే అసలు ఏ షాట్ కూడా బోర్ కొట్టదు. చచ్చిపోతున్న సీన్ చేస్తున్నా కూడా నవ్వుతూ వెళ్ళి తర్వాత సీన్లోకి వెళ్ళి చచ్చిపోతుంది. సో అంటే అలాంటి ఒక లైవ్ డైనమైట్ లాగా, లైవ్ వైర్ లాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు నాకు ఆలియా గారిని ఈ కాసేపు ఇంటరాక్షన్లో చూస్తే నాకు అనిపించింది మన సుమగారితో. ఈ లెక్కన నాకు 2.5 గంటల సినిమా ఎలా ఉంటుందో నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రివ్యూ మనకు కనిపించేస్తుంది కాబట్టి. సో ఆ సమంత అంది కదా, ఇది ఏమంటారు దాన్ని, మీ సినిమాకి మీరే హీరోలని. హీరోయిన్లని ఎవరన్నారు? మీరు ఎప్పటి నుంచే హీరోలే. ఏం మాయ చేసావో చేసిన సినిమా అయితే నేను నాకు బన్నీ గారు ఫోన్ చేసి సమంత కొత్త హీరోయిన్ వచ్చింది చూసారా మీరు, ఆవిడ కోసం సినిమా చూడండి అని చెప్పి పెద్ద పెద్ద ఫ్యాన్ బన్నీ అప్పుడు. సో అందుకని మీరు అప్పటి నుంచి హీరోలే, ఎప్పుడు హీరోలే. ఎందుకంటే మా అమ్మలు లేకుండా మేము లేము, మీరు లేకుండా మీ తర్వాత తరం లేదు. సో ఖచ్చితంగా మీరు ఎప్పటికీ హీరోలే. సో ఆ విషయంలో మీకు ఎవరో పవర్ ఇవ్వాల్సిన అవసరము లేదు, మిమ్మల్ని ఎవరో ఎంపవర్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ పవర్ఫుల్. శక్తి అంటేనే స్త్రీ కదా. అందులోని ఈ 9 రోజులు మనకి ప్రపంచం మొత్తం చెప్తున్నాం, మన హోల్ ప్రపంచానికి అంతటికి మీరే శక్తి. మీరే కొంచెం మాకు ఇవ్వాలి, వీలుంటే మమ్మల్ని కొంచెం ఎంపవర్ చేయండి. సో మీరు మరింత ముందుకెళ్ళాలని, మీరు ముందుకెళ్తుంటే, ఎందుకంటే మనకి చెప్పారు కదా ఏమంటారు దాన్ని, ఒక మగాడు సంతోషంగా ఉంటే వాడు డబ్బు వల్ల సంతోషంగా ఉంటాడు. బట్ ఒక స్త్రీ సంతోషంగా ఉందంటే ఒక కుటుంబం వల్ల సంతోషంగా ఉంటుంది. అందుకని ఒక స్త్రీ బాగుంటే కనుక ఒక యూనిట్ అంతా బాగుంటుంది. సో అలాంటి చిన్న చిన్న యూనిట్లన్నీ కలిసి ప్రపంచం వసుదైక కుటుంబం వాళ్ళని అందరూ ఆనందంగా ఉండాలని, అందులో మనం కూడా భాగవాన్ని కోరుకుంటూ ఈ సాయంత్రం ఈ సందర్భంగా ఆలియా గారిని నన్ను పిలిచినందుకు ఆవిడకి నా కృతజ్ఞతలు చెప్తూ అండ్ శుభాకాంక్షలు. అండ్ మీ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అని నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా రేపు 11వ తారీఖున మార్నింగ్ మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత నా నెంబర్ ఉంది కాబట్టి మీరు నాకు మెసేజ్ పెట్టండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. వాసన్ గారు మీకు కూడా, రాహుల్ అండ్ వేదాంగ్. రాణ గారు మీకు కొంచెం డబ్బులు వస్తే మనిద్దరం తర్వాత మాట్లాడుకుందాం మనిద్దరం, ఎందుకంటే తర్వాత మనకు కొన్ని విషయాలు నేను మాట్లాడుకోవడానికి. ఓకే, సమంత గారు అప్పుడప్పుడు మీరు బాంబేలోనే కాకుండా కొంచెం హైదరాబాద్లో జరిగే వాటికి కూడా రాస్తాం. మీరు రాస్తే మీరు చేస్తారా? మీరు చేయరేమోననే భయంతో మేము రాయట్లేదు. మీరందరూ ఆవిడ అత్తారింటికి దారేదని చెప్పాను. సమంత గారు హైదరాబాద్ రావడానికి దారేదో చెప్పండి ఆవిడకి. సమంత గారికి హైదరాబాద్కి దారి ఇది అని చెప్పాలి మీరు అందరూ అని. తెలుగు వాళ్ళందరూ కలిసి మనం ఏదైనా ఒక హ్యాష్ ట్యాగ్ లేదా ట్విట్టర్లో ట్రెండింగ్ ఏదో ఒకటి చేద్దాం ఆవిడ కోసం. ఓకే, సో ఐ విష్ ద హోల్ టీమ్ ఏ వెరీ బిగ్ సక్సెస్. ఆల్రెడీ మనకి తెలిసి RRRలో సీతగా మనందరి ఇళ్లలోకి వచ్చేసారు కాబట్టి ఆవిడ ఈసారి మరి ఈ విజయదశమికి ఆవిడికి విజయాన్ని కానుగ్గా ఇచ్చి మన ఇంటి ఆడపడుచుని మరింత సక్సెస్తో మనం బయటికి పంపిద్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ మాటలు మీరు ప్రిపేర్ అవ్వరు మాకు తెలుసు, మేము లాక్కుంటూ ఉంటాం వాటిలో నుంచి ఎన్నో కొన్ని. ఈరోజు మాకు బోలెని నదులు దొరికాయి, సో అక్కడి నుంచి మేము అందుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.